హలో, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తారం. ఈరోజు లడ్డు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్, చక్కెర 1.5 కప్, మస్క్ మెలన్ సీడ్స్, క్యాష్యూస్ 1 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి. దీన్ని తయారు చేసేదానికి ఈ మాదిరి గరిటె ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మొదటగా శనగపిండిని బాగా జల్లించుకోవాలి. లడ్డు తయారు చేయడంలో మెయిన్గా తీసుకునే శనగపిండి చక్కెర మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నామంటే లడ్డు చాలా బాగా వస్తుంది. ఈ శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని దీనికి 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని నీళ్లు కలుపుకుంటూ దోశ బ్యాటర్ మాదిరి కలుపుకోవాలి. దోశ బ్యాటర్ అంత లూజ్గా కలుపుకోవాలి. ఈ మాదిరి మనం గరిటెతో అది ఫోల్డ్ చేసేటప్పుడు అది ఒక లైన్ మాదిరి వచ్చిందంటే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మొదటగా మనము చక్కెర పాకం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం. దీనికి ఒక బౌల్లో చక్కెర వేసుకొని దానికి 1/4 కప్పు 1.5 కప్పు చక్కెర తీసుకున్నాం కదా, దానికి 1/4 కప్పు నీళ్లు వేసి దాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి. అది పాకం అదంతా తర్వాత చేసుకున్నాం, కరిగించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ శనగపిండిలో కొంచెం కలర్ఫుల్గా ఉండేదానికి నేను ఒక్కొక్క స్పూన్ పక్కన తీసుకొని దానిలో 2 కలర్స్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మాదిరి గరిటె ఉంటే బూందీ అన్నీ ఒకే ఈక్వల్గా వస్తాయి, చూడడానికి బాగుంటుంది. లేదంటే మనం ఇంట్లో ఉండే గరిటెతో కూడా చేసుకోవచ్చు. మనం ఆ గరిటెలో ఒక్కొక్క గరిటెగా వేసుకుంటూ ఆ గరిటెని తడుతూ ఉన్నామంటే బూందీ ఒకే షేప్లో కింద పడుతుంది. ఒకేసారి ఎక్కువగా కాకుండా కరెక్ట్గా నూనెకి కరెక్ట్గా వేసుకున్నామంటే బూందీ అన్నీ ఈక్వల్గా షేప్లెస్ లేకుండా బాగా వస్తాయి. తర్వాత ఇప్పుడు నేను పక్కన కలిపి పెట్టుకున్న గ్రీన్ కలర్ అండ్ అది కూడా తయారు చేసుకున్నాను. ఇవి కొంచెంగా చేసుకున్నాను, ఇది ఆప్షనల్, కలర్స్ తినకూడదు కాబట్టి. తర్వాత ఈ బూందీలో అన్ని కలర్స్, మస్క్ మెలన్ సీడ్స్, క్యాష్యూ అన్ని కలిపి ఇప్పుడు మనము చక్కెర పాకంలో వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న చక్కెర పాకం గిన్నెని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూసారా కొంచెం చక్కెర క్రిస్టలైజ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం పాకంకి తయారు చేసుకున్నాం. ఈ పాకం ఎలా ఉండాలంటే ఒక తీగ పాకం అంటారు కదా, అంత ఫుల్గా ఒక తీగ రాకుండా హాఫ్ వచ్చిందంటేనే మనము దీనిలో కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్ ముందుగానే కలిపి పెట్టేసుకున్నాము. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దీనిలో మనము పక్కన పెట్టుకున్న బూందీ, క్యాష్యూస్ అన్నీ కలిపి దానిలో వేసేసుకోవాలి. కానీ ఈ పాకం రాగానే స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆన్లో పెట్టి ఇది వేయకండి, ఎందుకంటే పాకం ముదురుతుంది. స్టవ్ ఆపేసి ఇది మొత్తం బూందీ వేసి కలుపుకొని మనకు కావలసిన సైజులో మనము లడ్డూని తయారు చేసుకోవాలి. అంతే, కలర్ఫుల్ లడ్డు తయారైపోయింది. ఇప్పుడు మనము తీసుకున్న మెజర్మెంట్కి 10 to 12 మనం చేసే సైజుని బట్టి, నేను ఇక్కడ మీడియం సైజ్ చేశాను కాబట్టి 10 to 12 వరకు లడ్డూస్ వస్తాయి. చిన్న చిన్న ఫెస్టివల్కి మనము అన్నీ బయట కొనుక్కోకుండా మనం ఇలాగే ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కొత్త రెసిపీ తిప్పి కలుస్తాము. అంతవరకు బాయ్.